హలో అండి. ఇది నా ఈవినింగ్ రొటీన్. ఈరోజు నేను ఆకుకూర చేస్తాను. అది మెంతుకూర. నేను మెంతుకూర ఇలా చేయడం నా నేబర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. నా నేబర్స్ అంటే ఎవరంటే వాళ్ళు ఇటు నార్త్ ఇండియన్ వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతుకూరని మంచిగా కడుక్కొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకులు అసలు ఆకుల్లాగా కనిపించద్దు. ఈరోజు మా ఇంట్లో రైస్, టమాటా పప్పు అలా అన్నట్టు. ఒకవేళ చపాతీ లేకుంటే రసం తర్వాత పప్పు, పచ్చిపులుసు, రైస్, పప్పుచారు, పప్పు, రైస్, అప్పడాలు లేకుంటే బజ్జీలు ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేరింగ్ ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటా. ఆకుకూర కాబట్టి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వెల్లుల్లి అంటే ఒక 2-3 గుప్పెళ్ళు వెల్లుల్లి. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూర ఆయిల్లోనే మగ్గాలి. అప్పటి వరకు మనం పచ్చిమిర్చిని దంచుకొని వేసుకుందాం. నేను ఏదైనా సరే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 వీక్కి సరిపోయేంత చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆకుకూరలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు వేసుకోవాలి. అంతే. ఇందులో ఏ మసాలా ఉండదు, ఏది ఉండదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండదు. ఓన్లీ వెల్లుల్లే ఉంటుంది. అంతే. ఇక ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు నేను చేసిన టమాటా పప్పు ఇంకా దాన్ని నేను తాలింపు చేసుకున్న తర్వాత కర్రీ చూడండి అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే ఇలా చేసుకోవడం కూడా మనకి అన్నీ తీరుగా చేసుకోవడం ఒకేలాగా కాకుండా పిల్లలు కూడా బోర్ కొట్టదు, బాగుంటుంది. ఈరోజు ఏదో 31st ఏదో స్పెషల్ చేయాలనుకొని చేయబోతే ఏదో అయినట్టు. ఇప్పుడు నేను మంచూరియన్ బాల్స్ చేయాలని డిసైడ్ అయ్యి 1 kg ఇప్పుడు క్యాబేజీ తీసుకొని దాన్ని ఫస్ట్ నేను కత్తితోటి మంచిగా కట్ చేసుకున్నా. మళ్ళీ ఇంకా చిన్న చిన్నగా కావాలి కాబట్టి ఇంకా గ్లాస్ తోటి ఇట్లా ఒత్తేసుకున్నా. తర్వాత ఇందులో చూడండి నేను మెజర్మెంట్ కూడా మీకు కనిపించేలా వేస్తాను. ఒక సైడు మైదా వేసిన, ఇంకొక సైడు బియ్యం పిండి వేసిన. హాఫ్ క్యాబేజీ ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఉప్పు, పచ్చిమిర్చి, కారం, ఇంకా ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర తక్కువ ఉన్నది, బట్ ఎక్కువ వేసుకుంటే బాగా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకునేలోపు మనం ఆయిల్ వేడి చేసుకుంటాం. ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చి నూరుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం పిండిని కలుపుకుందాం. పిండిని ఎలా కలుపుకోవాలంటే మన చేతికి బాల్స్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ ఈ వింటర్లో మాకు వెజిటేబుల్స్ బాగా, మాకంటే అందరికీ వస్తాయి అనుకుంటానా, కాకుండా మాకు ఇక్కడ బాగా ఫ్రెష్గా వస్తాయి. అందుకోసమే వీక్కి ఒకసారి ఇలా చేసుకుంటే పిల్లలు బయట తినే మంచూరియన్ అడగరు. కాబట్టి ఇదే మంచూరియన్ లాగా ఉంటుంది టేస్ట్. అందుకోసమే ఇలా చేస్తాను. ప్లస్ మన ఇంట్లో చేసుకుంటే హెల్దీ. కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసుకుంటా, ఒకేసారి వేసుకోవద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి. నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏం సాసులు ఉండవు, ఏది ఉండదు. బాల్స్ లాగా ఆయిల్లో మనం వేసుకొని కాకుంటే ఇవి కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది.
దేనికైనా మంచి వస్తువు చేయాలనుకుంటే దానికి టైమే తీసుకుంటుంది. మన పిల్లల హెల్తీ మనమే చూసుకోవాలి కాబట్టి కష్టమైనా కూడా నో ప్రాబ్లం చేసుకోవాలి. అంతే, ఇందులో ఏం లేదు, సింపుల్ అని టేస్టీ అన్నట్టు. ఇది నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకి, మా వారికి, అందరికీ. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. మంచూరియన్ చేస్తాను, బట్ మంచూరియన్ కంటే ఇదే బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత చిన్నగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది 31st రోజు అసలుకైంది, ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. పిజ్జా చేద్దామని అనుకున్నాం, కానీ నాకే బాగా అలసి వచ్చేసింది. అందుకోసమే చూడండి ఎలా బ్రౌన్గా అయినాయి, లిటిల్గా టేస్ట్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి.